సంగచ్ఛద్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. గడియారం వెంకట శేష శాస్త్రి గారు అనేటువంటి మహాత్ములు శ్రీ వాల్మీకి అన్న పేరు మీద అందించినటువంటి కొన్ని తెలుగు పద్యాల్ని 2019లో డాక్టర్ వ్యాఖ్యానించారు. మామూలుగా మనం ప్రతిసారి ఒక పద్యం చెప్పుకుంటాం లేదా ఒక శ్లోకం అనుకుంటాం. అయితే ఈసారి రెండు చెప్పుకోవాల్సిన స్థితి ఉంది. ఆ రెండు అంత బాగున్నాయి. డాక్టర్ గారు కూడా రెండు ఒకదాని పక్కన ఒకటే చక్కగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి తొందరగా ఆ రెండు ఒక్కసారి అంటాను. దాని యొక్క వ్యాఖ్యానం వివరంగా మనం చదువుకుందాం. వారు అంటారు, నీ వెనువెంట కాదలకు నేను నువ్వత్తునటంచు జానకీదేవియు రాముడాడుకొను తీపులు త్రోపులు నెంచి వారి ప్రేమావధులంటి లోని మధురామృతమిచ్చిన వాడ విట్టి సంభావన లక్ష్మణోర్ముడిద పట్టున చూపవదేల సంయమీ. వాల్మీకి మహర్షిని సంబోధిస్తూ అంటున్నారు, ఎంత అందంగా రాసావయ్యా సీతారాముల సంభాషణలు అన్నింటి నువ్వు. ఒకరినొకరు విడిచి ఉండలేని స్వభావాన్ని, ఆ అనపాయనత్వాన్ని ఎంత బాగా చెప్పావు. ఇంత బాగా చెప్పిన వాడివి అలాంటి భావనలే లక్ష్మణునికి ఊర్మిళకు కూడా ఉన్నట్టుగా చూపించితే ఈ సొమ్మేం పోయింది అంటున్నారు. అంత అందంగా అన్నారు అని తర్వాత పద్యంలో, అంతగా చెప్పకుండా విపినాంతరమేగు సుమిత్ర పట్టి తానింతికి ఒక్క మాట వచయింపడో తమ్ముని రాముడైన శుద్ధాంతము చూచి రమ్మనడో ఆ జనకాత్మజలెల్ల మూగలో ఎంతటి రాతిగుండె వెలయించితివి కృతిలో మహాకవి. ఇది కూడా మళ్ళీ ఆయన అకౌంట్లోనే వేశారు, వాల్మీకి వారి అకౌంట్లోనే. అంటారు, అరే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి భార్య దగ్గరికి వెళ్ళి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడేవయ్యా. పోనీ అన్నగారు రాముల వారైనా ఏమనాలి, ఒక్కసారి లోపలికి వెళ్ళి నీ భార్యకి చెప్పిరారా అనాలి కదా, ఎందుకు అనలేదు. పోనీ ఆయన ఏదో ఆయన కార్యవ్యగ్రతలో ఆయన ఉన్నాడు అనుకుంటే అప్పచెల్లెళ్ళిద్దరికీ ఏమైంది, ఒకరినొకరు పట్టుకుని బావురు మంటమో ధైర్యం చెప్పుకోవటమో చేయాలి కదా. ఇవేమీ చేసినట్టుగా ఎక్కడా నువ్వు చూపించకపోవటం నీది ఎంత రాతిగుండే అనిపిస్తోంది నాకు అంటూ చాలా అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని కవి అందించిన తీరు, డాక్టర్ గారు చెప్పిన తీరు రెండు చాలా అందంగా ఉన్నాయి. ఎప్పుడో 2019లో డాక్టర్ గారు అందించిన వీటి మనం స్మరించుకున్నాం. ఇటువంటి అందమైన పద్యాలను మనకు అందించినందుకు వారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈ రోజు వారి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयी मक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం, జూలై నెల 16వ తారీఖు 2025వ సంవత్సరం. మనం ఉత్తరాఖండలోకి ప్రవేశించి వడివడిగానే ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఒక 6 సర్గలని మనం పూర్తి చేసుకుని 7వ సర్గలోకి ప్రవేశించబోతున్నాం. ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి, కష్టపడి దాన్ని చీల్చి చెండాడవలసినటువంటి శ్లోకాలు ఏవి కూడా ఇంతవరకు మనకి రాలేదు. ముందు ఏమైనా వస్తాయేమో తెలియదు. కానీ మనం మన దారిని
జాగ్రత్తగా చూసుకుంటూ గబగబా ముందుకు వెళ్తూ ఉన్నాం. మొదలవడమే మనకి గుర్తున్నది ఆ రావణ వధ అయి రామచంద్రమూర్తి పట్టాభిషేకమై అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి సృష్టిలో ఉన్నటువంటి సమస్త మునులకి కూడా రామచంద్రమూర్తికి ధన్యవాదాలు చెప్పాలి అనిపించింది ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. లక్షల సంఖ్యలో మునులందరూ కూడా పరిగెత్తుకొచ్చారు 4 దిక్కుల నుండి. వాళ్ళందరికీ కూడా అగస్త్య మహర్షి నాయకత్వం వహించారు. అన్ని దిక్కుల నుంచి వచ్చినటువంటి మునులకి కూడా అగస్త్య రామ సంవాదంగా మనకి మొదలవుతుంది ఉత్తరకాండ. రామచంద్రమూర్తిని పొగిడి ఇంద్రజిత్తును కూడా సంహరించావయ్యా, అది ఏం ఎంత గొప్ప పని చేసేవారు. కానీ రామచంద్రుడు ఇంద్రజిత్తు కానీ రావణ సంహారం కన్నా గొప్పదా ఇంద్రజిత్తును సంహరించడం, ఎందువల్ల అని అడగగానే ఆయన వారి కథ అంతా చెప్పడం మొదలెట్టారు. కృతయుగం బ్రహ్మగారు, ఆయనకి పులస్త్యుడు తృణబిందువు యొక్క కుమార్తెని ఆయన అనుకోకుండా వివాహం చేసుకోవాల్సి రావడం, వాళ్ళందరికీ కూడా విశ్రవసువు అనేటువంటి ఒక కుమారుడు జన్మించడం, అతనికి వైశ్రవణుడు అనేటువంటి వాడు జన్మించడం, అతడు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి ధనానికి నేను అధిపతిని కావాలి అని అడగడం, దానికి మెచ్చినటువంటి బ్రహ్మ అతనికి ఉత్తర దిక్కుకు అధిపతిగా చేసి కుబేరుడు అనేటువంటి ఆ విశ్రవసుడిని ధనాధ్యక్షుడిగా నియమించడం, ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత అతను తిరగడం కోసం ఇది వరకు రాక్షసులు ఖాళీ చేసినటువంటి లంకా నగరాన్ని కుబేరుడికి ఇచ్చారు బ్రహ్మగారు అని చెప్పారు. వెంటనే రామచంద్రమూర్తి అసలు ఆ లంకలో ఎవరికి రాక్షసులు ఎలా ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు ఖాళీ అయిపోయింది కుబేరుడికి ఇవ్వడానికి అనేటువంటి ప్రశ్న ఒకటి వేశారు. వెంటనే ఆయన చెప్పడం మొదలెట్టారు. ఆ రాక్షసుల యొక్క జన్మ వృత్తాంతాన్ని చెప్పారు, దేవతల యొక్క జన్మ వృత్తాంతాన్ని, యక్షుల యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పి వాళ్ళ యొక్క చరిత్ర అంతా చెబుతూ ఆయన ఏ రకంగా అంతకుముందు రాక్షసులందరూ కూడా ఉండడం కోసం వాళ్ళకి బ్రహ్మగారు ఈ లంకా నగరాన్ని నిర్మించారు. వాళ్ళు మాటిమాటిగా వచ్చి దేవేంద్రుని యొక్క భవనాలు ఇవన్నీ చాలా బాగున్నాయని అక్కడ ఉండిపోయి నానా గొడవ చేస్తూ ఉంటే, వాళ్ళు కంగారు ఉండిపోతుంటే చివరికి వీళ్ళకి ఇలా కాదని దేవేంద్రుడి భవనంతో సమానమైనటువంటి లేదా అంతకన్నా ఎక్కువ ఖరీదైనటువంటి బంగారంతో చేసినటువంటి లంకా నగరాన్ని బ్రహ్మగారు స్వయంగా నిర్మించి, ఒరే మీరందరూ ఇక్కడ పడి ఉండండి లంకలో, మీరు ఇంకా మాటిమాటికి దేవతల మీదకి వచ్చి వాళ్ళ ఇళ్లలో మీరు అలాగే వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి లేదు అని వాళ్ళకి ఇవ్వడం, ఇచ్చి వాళ్ళు ఆ వర మదంతో వాళ్ళందరూ మామూలుగా మరణించకుండా ఉండేటువంటి వరాలు ఇవన్నీ కూడా కోరుకోవడం, అవన్నీ కూడా బ్రహ్మగారు ఇవ్వడం జరిగింది. మొత్తానికి వాళ్ళు పెట్టలేకపోయి మమ్మల్ని ఎవరు సంహరించలేరు, మమ్మల్ని ఎవరు గెలవకూడదు, మేము అందరినీ గెలవాలి, ఇలాంటి వరం ఒకటి వాళ్ళు సంపాదించారు, మేము చిరంజీవులం కావాలి అని. మొత్తానికి ఆ 3 వరాలతోటి వాళ్ళు పెట్టలేకపోయి సమస్తమైనటువంటి దేవతల్ని, మునుల్ని, బ్రహ్మవేత్తల్ని హింసిస్తూ ఉంటే వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారిని అడగడం, ఆయన నా వల్ల కాదంటే శివుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన కూడా వాళ్ళు నా గురించి తపస్సు చేసి వరాలు పొందారయ్యా, కాబట్టి నేనే వరం ఇచ్చి నేనే సంహరిస్తే బాగుండదు, ఇంకోటి ఏదైనా చూడండి అని వాళ్ళని పంపించడం. దాంతో వాళ్ళందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం, విష్ణుమూర్తి వెంటనే ఒక చాటింపు వేయించారు, నేను యుద్ధానికి వస్తున్నాను హో వాళ్ళ మీదకి అని. వెంటనే వాళ్ళందరూ సమావేశమై విష్ణుమూర్తి రేపు యుద్ధానికి వస్తాంటే మనం ఏం చేయాలి అంటే, అనువుగానే చోట అధికులు మనరా, ఆ విష్ణువు సామాన్యుడు కాదు, ఎంతెంత పెద్ద పెద్ద వాళ్ళను సంహరించాడు, మనల్ని కూడా సంహరించేస్తాడు, అసలు ఎదురు ఉండి నిలవడం కన్నా మనం కొన్నాళ్ళు పారిపోతే బాగుంటుంది కదా అని చెప్పి లంకానగరాన్ని విడిచిపెట్టి వాళ్ళు పాతాళంలోకి వెళ్ళి దాక్కోవడం అనేటువంటి వృత్తాంతాన్ని ఇంతవరకు కూడా మనకి చెప్పారు. అందులో సుకేశుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అతగాడికి దేవవతి అనేటువంటి ఒక భార్య ద్వారా 3 జన్మించారయ్యా, మహాబలిష్టమైనటువంటి వాడు. ఒకవాడు మాల్యవంతుడు, రెండో వాడు సుమాలి, మూడో వాడు మాలి, సుమాలి, మాల్యవంతుడు అనేటువంటి 3 జన్మించారు. వాళ్ళందరూ కూడా ఈ రకంగా లంకలో కొన్నాళ్ళు ఉండి తర్వాత దాన్ని విడిచిపెట్టి
వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి ఆ దేవతలకి విష్ణు అభయం ఇవ్వడంతో ఆ ఆ వాళ్ళందరూ కూడా ఆ లంకా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇంతవరకు జరిగినటువంటి 6 సర్గల ఆ, కథలు కూడా ఆ ఈ ఈ కథలు ఆ, పురాణ కథల్లో ఉంటాయి. అంటే పురాణ పక్కీలు నడుస్తుంది. మనకి 6 కాండల రామాయణం ఇతిహాస పక్కీలు నడిచింది. ఇతిహాసానికి పురాణానికి తేడా ఎక్కడ ఉంటుందంటే, ఇతిహాసంలో ఆ ధర్మ ప్రబోధం మాటి మాటికి కనపడుతూ ఉంటుంది మధ్య మధ్య. పురాణంలో అది ఉన్నప్పటికీ కూడా అది చెప్పేటువంటి పద్ధతి వేరుగా ఉంటుంది. అది అందులో కూడా ధర్మమే. పురాణం చెప్పినా ఇతిహాసం చెప్పినా మనకి చెప్పేది ధర్మమే. పురాణంలో విష్ణు ప్రధానం, ఏ పురాణంలో అయినా దేవుడు ప్రధానం. ఇతిహాసంలో మానవుడు ప్రధానం. మానవుడు చుట్టూ జరిగినటువంటి కథ చెప్పేది ఇతిహాసం. మీరు ఒక భారతం తీసుకోండి, ఒక రామాయణం తీసుకోండి, మానవుడు అంటే హ్యూమన్ సెంట్రిక్ గా నడిచేటువంటి కథ ఇతిహాసం. ఆ పురాణము దానికి విరుద్ధంగా అన్నం, దానికి కాంప్లిమెంటరీగా పరమాత్మ సెంట్రిక్ గా నడిచేటువంటి కథ. అందులోనూ మనుషులు కనపడతారు, భక్తులు ఉంటారు, కానీ ది సెంట్రల్ పాయింట్ పరమాత్మ తప్ప మానవుడు కాదు. ఇది ఈ రెండింటి యొక్క కథనంలో ఉన్నటువంటి వైవిధ్యం. మొత్తం 6 కాండల రామాయణంలో రాముడే ప్రధానం, మానవుడు ఆయన కథ. కానీ ఈ ఉత్తరకాండ వచ్చేటప్పటికి ఆ అవతారాన్ని దాల్చినటువంటి సీతమ్మ, ఆ లక్ష్మీ స్వరూపం, అలాగే విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రుడు, వీళ్ళు ప్రధానంగా కనపడతారు తప్ప మానవుడికి ఉండేటువంటి ప్రాధాన్యము అంతగా ఉండదు అనిపిస్తుంది. లేకుండా పోదు, కానీ తక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే కథనంలో ఇతిహాసానికి పురాణానికి ఉన్నటువంటి ఆ తేడా వల్ల. మొత్తానికి ఈ రకమైనటువంటి దానిలో మనం 7వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. విష్ణువు యుద్ధానికి, మాల్యవంతుడితో యుద్ధానికి రావాల్సి ఉన్నది. సగం మంది పారిపోయారు అప్పటికే లంకా నగరాన్ని విడిచిపెట్టి. నారాయణగిరింతే తు గర్జంతో రాక్షసాంబుదాః వవర్షు శరవర్షేణ వర్షేణ వాద్రిమంబుదాః. విష్ణుమూర్తి అనేటువంటి పర్వతం అలా వస్తూ ఉన్నది వాల్మీకి యుద్ధానికి. దానికి రాక్షసులు అనేటువంటి మేఘాలు శరములు అనేటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ఒక పర్వతం మీద వాన కురిసినట్లుగా విష్ణువు మీదకి బాణవర్షాన్ని కురిపించారు అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా. శ్యామావదాతస్థై విష్ణు నీలై రక్తం చరోత్తమై మృతో అంజనగిరి వాసీన్ వర్షమాణై పయోధరై. నల్లగా ఉంటాడు విష్ణువు, నల్లని వాడు. ఆయన మీదకి వాన పడుతూ ఉంటే ఇంకా నల్లగా ఉన్నట్ట. చివరికి ఆయన కాటుక పర్వతంలో ఉన్నారు. కాటుక పర్వతం అంటే అది నల్లటి పర్వతం, అంజనాద్రి అని పేరు దాన్ని. అంజనం అంటే కాటుక, కాటుక పర్వతం. కాటుకంతా కూడా కుప్పపోస్తే ఒక పర్వతంలో ఉంటే ఎలా ఉంటుంది అంటే, అది విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అలా ఉంటారు. కృష్ణుని వర్ణిస్తూ మనకి భాగవతకారుడు అంటాడు, ఆ అంజనాద్రి గర్వభంజన. కృష్ణుని అల్లరి చేస్తున్నాడని చెప్పి ఏమిటో నల్లగా ఉన్నావు అంటే తెచ్చి పెట్టారు ఒకడు. ఆ కాటుకొండని తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఏమంటే కాటుకొండ నల్లగా ఉందా, కృష్ణుడు నల్లగా ఉన్నాడా? నేనే అందరికన్నా నల్లగా ఉంటాననేటువంటి కాటుక కొండ యొక్క గర్వాన్ని అడిచినటువంటి కృష్ణుడు అంటారు. కాటుకొండ ఎందుకు పనికిరాదు, ఇదేంటండి ఇంత తెల్లదాన్ని తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టి ఎవరు నలుపు అని అడుగుతారు ఏమిటండి అని అడిగారు అందరూ. అంటే కాటుక కొండ కంటే కూడా నల్లని వాడు మా స్వామి అని చెప్పడం భాగవతకారుడు యొక్క శైలి. మిక్కిలి నల్లని వాడు అని చెప్పడం. తనకి అటువంటి ఆ విష్ణువు, ఆ శ్యామ వర్ణంలో ఉన్నటువంటి నల్లని వాడు అనేటువంటి విష్ణువు ఆ రాక్షస మేఘాల నుంచి వస్తున్నటువంటి శరవర్ష ధారలకి అంజన పర్వతములే ప్రకాశిస్తూ ఉన్నాడు. శలభా ఇవ కేదారం వశకా ఇవ పర్వతం యథామృత ఘటం దంశా మకరా ఇవ చార్ణవం తథా రక్షో ధనుర్ముక్తాః వజ్రానిల మనోజవాః హరిం విశంతి స్మ శరాః
లోకాయువ విపర్యయే. అందమైనటువంటి పోలిక చెప్తూ ఉన్నారు. వాడు వేసిన బాణాలన్నీ ఏమైపోతూ ఉన్నాయి? విష్ణువుకి తగిలి ఆయనకి దెబ్బ తగలాలి, లేదా ఆయనకి తగిలి ఏవి కింద పడిపోవాలి లేదా విరిగిపోవాలి. అవి ఆయన లోపలికి వెళ్ళిపోతున్నాయి అంతే. బాణాలన్నింటినీ కూడా అదృశ్యం అయిపోతున్నాయి ఆయన తగలగానే. ఆయన లోపల్లో లీనమైపోతూ ఉన్నాయి బాణాలు. ఇలాగా శలభ ఇవ కేదారం. కేదారం అంటే వరి పంట పండినటువంటి ఒక భూమి, పొలం. దానిలోకి ఈ శలభములు అంటే మిడతలన్నీ వచ్చినట్లుగా, మశకాయివ పర్వతం, అనేకమైనటువంటి దోమలు ఒక బాగా చెట్లు పెరిగినటువంటి పర్వతం మీదకి వెళ్ళినట్లుగా, యథా అమృత ఘటం దంశ మకరా ఇవ చార్ణవం. మొత్తానికి మృత ఘటాన్ని వెళ్ళడానికి దంశాహ, దంశము అంటే పక్షి అర్థం. ఆ పక్షులన్నీ వెళ్ళినట్లు, లేదా సముద్రంలో మకరములన్నీ వెళుతున్నట్టు ఇవన్నీ వచ్చి రక్షోధనుర్ముక్తాః వజ్రానిల మనోజవాః. వజ్రము వలె, అనిలము వలె, మనోజవము వలె మిక్కిలి వేగముగా వెళ్ళేటువంటి ఈ రాక్షసులు వేసినటువంటి బాణములు హరిం విశంతి స్మ, ఆ విష్ణువులో లీనమైపోతూ ఉన్నాయి. ఆయన అన్నింటినీ కూడా గ్రసిస్తూ ఉన్నాడు. విష్ణువులోకి వెళ్ళినటువంటి బాణములన్నీ కూడా ఆయన తినేస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడు వేసినటువంటి అనేకమైనటువంటి అస్త్రాలని కేవలం తన కమండలాన్ని అడ్డం పెట్టి ఆ కమండలం మింగేసింది. అంతటి శక్తి ఆయన తపస్సు చేసినటువంటి కమండలాన్ని, అది ఆయనకి తగలకుండా అదే అడ్డం పడిపోయి అది గ్రసించేసింది. అప్పుడు విశ్వామిత్రుడికి అనిపించింది, ధిక్ క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. నేను క్షత్రియుడినై ఇంత బలాన్ని సంపాదించి ఏం ఉపయోగం? బలం అంటే అది కదా, బ్రహ్మవేత్తది కదా బలం, అతడు కదా బ్రహ్మజ్ఞానంతో నన్ను ఓడించాడు అని అనుకున్నాడు విశ్వామిత్రుడు. సరే, విశ్వామిత్రుడి కథలోకి మళ్ళీ పెడితే ఇప్పుడు బయటికి రావడం కష్టం. కానీ ఇక్కడ విష్ణుమూర్తి ఆ రకంగా ఈ రాక్షసులు వేసినటువంటి శరములన్నింటినీ కూడా గ్రసించి వేశాడు. ఆయన తనలో లీనం చేసేసుకున్నారు. ఎలాగ లీనం చేసుకున్నారయ్యా అంటే లోకాయివ విపర్యయే. మొత్తం ప్రళయం వచ్చి అంతా పూర్తి అయిపోయిన తర్వాత సృష్టి సమస్త లోకాలు వచ్చి పరమాత్మలో లీనమైపోయినట్లుగా ఈ బాణాలన్నీ విష్ణువులో లీనమైపోయాయి. చాలా చక్కటి అందమైనటువంటి ఉపమానంతో చెబుతూ ఉన్నారు ఈ యుద్ధాన్ని. చందనై చందనగతా గజైశ్చ గజ పృష్టగాః అశ్వారోహాస్తథా స్వైశ్చ పాదాతాశ్చ అంబరే స్థితాః. మొత్తానికి రకరకాలుగా కొంతమంది రథాల మీద, కొంతమంది గజముల మీద, కొంతమంది అశ్వముల మీద, కొంతమంది నేల మీద చదువుతూ, అంటే చతురంగ బలాలు ఉంటారు. 4 రకాల బలాలు ఉంటాయి యుద్ధంలో: కాల్బలము, అశ్వబలము, గజబలము, రథబలము. ఈ 4 రకాలుగాను యుద్ధాలు చేస్తూ ఉన్నారు రాక్షసులు ఆ విష్ణువు మీద. రాక్షసేంద్ర గిరినిభాః శరైః శక్తి వృష్టితోమరైః నిరుచ్ఛ్వాసం హరిం చక్రుః ప్రాణాయామా ఇవ ద్విజం. హరిం నిరుచ్ఛ్వాసం చక్రుః, ఆయన ఊపిరి ఆడకుండా ఉండేంతగా యుద్ధం చేస్తున్నట్ట. వందల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చినటువంటి రాక్షసులందరూ ఆ విష్ణు ఒక్కడి మీద. ఆయన నిరుచ్ఛ్వాసం హరిం చక్రుః, ఆయన ఊపిరి తీసుకోవడం వదలడం కూడా మర్చిపోయేంత కంగారు పెట్టేశారు ఆయన్ని. అంత హడావుడిగా యుద్ధం చేసేలాగా చేశారు విష్ణు మీద వాళ్ళందరూ కూడా. నిశాచరైః తాడ్యమానో మీనైరివ మహోదధి శార్ంగమాయం యదుద్ధర్షో రాక్షసేభ్యో అసృజత్ శరాన్. మొత్తానికి ఈ రాక్షసులందరూ ఇలాగ తన మీదకి అనేకమైనటువంటి బాణములు వేస్తూ ఉండగా చూసినటువంటి విష్ణువు సముద్రంలో ఎగిరిపడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి చేపలలాగా తన యొక్క శార్ంగ ధనుస్సు నుంచి వందల వేల సంఖ్యలో బాణాలని ఆ రాక్షసుల మీదకి కురిపించారు విష్ణువు. శరైః పూర్ణాయతో సృష్టైః వజ్రవక్త్రైః మనోజవైః చిచ్ఛేద విష్ణుః నిశితైః శతశోధ సహస్రశః. వందల వేల సంఖ్యలో రాక్షసుల్ని దునుమాడాడు విష్ణువు తన యొక్క
ఆకర్ణాంతము లాగినటువంటి ఆ శార్ంగధనుస్సు నుంచి వస్తున్నటువంటి వజ్రంతో సమానమైనటువంటి మనోజవం, మనసుతో సమానమైనటువంటి వేగంగా వెళ్ళేటువంటి బాణములతోటి నిశితై శరై, మిక్కిలి వాడి అయినటువంటి బాణములతో విష్ణువు వాళ్ళందరినీ కూడా సంహరించారు. విద్రావ్య శరవర్షేణ వర్షవాయురివోత్థితం పాంచజన్యం మహాశంఖం ప్రదధ్మౌ పురుషోత్తమ. వాళ్ళందరినీ ఆ రకంగా లంకానగరం నుంచి తరిమి వేసినటువంటి శరవర్షంతో తరిమి వేసినటువంటి మేఘం వచ్చి వాయువు వచ్చి మేఘాలన్నింటినీ దూరంగా తరివేసినట్లు, వాళ్ళందరూ మేఘాలు అనుకున్నాగా ఇదివరకు వర్షాన్ని కురిపిస్తున్నటువంటి రాక్షస మేఘాలు, వాయువు వచ్చి ఆ మేఘాలన్నీ తరివేసినట్లుగా విష్ణువు పాంచజన్యం అనేటువంటి మహాశంఖాన్ని ఊదారు. దాంతో వాళ్ళందరూ ఇంకా భయపడి పారిపోయారు. సో అంబుజో హరినాథమాత సర్వ ప్రాణేన శంఖరాట్ రాస భీమ శ్రైలోక్యం వ్యధయన్నివా. శంఖం ఊదాలి అంటే ఎవరు ఊదగలరు? బాణం వేయాలంటే రాముడే వేయాలి. శంఖం ఊదాలి అంటే విష్ణువే ఊదాలి. ఆయన పాంచజన్యం దగ్గర పెట్టుకుంటారు. అది పాంచజన్యం మోక్షప్రదాయకమైనటువంటి సామగ్రి. దాన్ని ఒక్కసారి బుగ్గలకి తగిలించగానే సమస్తమైనటువంటి సుఖాలు పొందేసాడు ధ్రువుడు. ధ్రువలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన దాని గొప్పదనం ఏమిటి అని తెలియాలంటే ధ్రువుడిని అడిగితే చెప్తాడు. పాంచజన్యం అటువంటి అద్భుతమైనటువంటి శంఖం, దాన్ని శంఖరాట్, శంఖములకన్నిటికీ రారాజు అది. అంబుజ, అంబుజం అంటే నీటి నుండి పుట్టింది, తామర పువ్వుకి పేరు. శంఖం కూడా నీటి నుంచే పుడుతుంది కాబట్టి శంఖానికి కూడా అంబుజము అనే పేరు. ఆ సంస్కృత భాషకు గొప్పదనం అది. మన అంబుజం ఉన్నప్పుడు అల్లా మనం పద్మము అని చెప్పేస్తే కుదరదు. ఇక్కడ విష్ణువు అంబుజం ఊదాడు అంటే శంఖాన్ని ఊదాడు, అది కూడా నీటి నుంచే పుట్టింది. శంఖరాట్, సమస్త శంఖములలోకి రారాజు విష్ణువు చేతిలో ఉన్నటువంటి ఆ శార్ంగం, పాంచజన్యం. మొత్తానికి అది ఎంత ధ్వని చేసిందంటే అది ముల్లోకాలు కూడా భయపడిపోయి కంగారు పడిపోయి అంతటి శబ్దం చేశారు హరి. శంఖరాజరవశోధ త్రాసయామాస రాక్షసాన్ ముగరాజ ఇవారణ్యే సమదానివ కుంజరాన్. బాగా మదించినటువంటి ఏనుగుల గుంపు అరణ్యంలో ఒక్కసారి సింహం యొక్క నాదం వినపడగానే చెల్లా చెదరై అటు ఇటు దారి చూసుకుని పారిపోతాయి. అలాగా విష్ణువు ఊదినటువంటి ఈ పాంచజన్యం యొక్క ధ్వని విని రాక్షసులందరూ కూడా భయపడిపోయారు. నశేకుహు అశ్వాహ సంస్థాతుం విమదాహ కుంజరా అభవన్. కుంజరములు ఏనుగులన్నీ కూడా విమదాహ అభవన్, మదపుటేనుగులన్నీ కూడా ఆ మదనంతా కూడా వదిలిపోయింది వాటికి. ఈ శంఖరం వినగానే 4 కాళ్ళ మీద నిలబడలేకపోతూ ఉన్నాయట గుర్రములన్నీ ఆ ధ్వనికి. శందనేభ్యశ్చుతా వీరాహ శంఖరావిత దుర్బలాహ. ఆ శంఖ శబ్దము వల్ల దుర్బలులైపోయినటువంటి, మా శక్తిని కోల్పోయినటువంటి రాక్షసులందరూ కూడా శందనేభ్యః చ్యుతాః, ఆ రథాల నుంచి నేల మీద పడిపోతూ ఉన్నారు, నిలబడలేకపోతూ ఉన్నారు. శార్గచాప వినిర్ముక్త వజ్రతుల్యాననాశరాః విదార్యతాని రక్షాంసి సుపుంఖా విసుక్షితిం. ఆ రకంగా శార్ంగము అనేటువంటి ధనుస్సు నుంచి వస్తున్నటువంటి బాణములన్నీ కూడా ఓ పక్క పాంచజన్యం భయపడుతూ ఉన్నది. దాని ధ్వనితోటి విష్ణు యొక్క శార్ంగ ధనుస్సు నుంచి బాణములు వచ్చి ఆ రాక్షసులందరినీ తగిలి వాళ్ళని చీల్చుకుని వెళ్ళి మళ్ళీ భూమిలో దిగిపోతూ ఉన్నాయి ఆయన వేసినటువంటి బాణములు. విద్యమానా శరాసంఖ్యే నారాయణ కరచ్యుతై, నారాయణ కరచ్యుతై, శ్రీమన్నారాయణుడి యొక్క చేతి నుంచి విడిచిపెట్టినటువంటి ఆ బాణములు వాళ్ళందరి యొక్క శరీరాన్ని తునాతునకలు చేస్తూ నిపేతు రాక్షసా భూమౌ శైలా వజ్రహతాయివ. రాక్షసులు ఒక్కొక్కరు నేల మీద పడిపోతూ ఉన్నారు గిలగల కొట్టుకుంటూ. ఎలా పడుతున్నారు అంటే ఆనాడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని కొట్టేసినప్పుడు ఒక్కొక్క పర్వతం ధబేలు ధబేలు నేల మీద పడ్డట్టుగా ఈ రాక్షసులందరూ విష్ణువు యొక్క బాణాలకి నేల కొలుతూ ఉన్నారు. వ్రణాని పరగాత్రేభ్యో విష్ణు చక్రకృతాని వై
అసృక్షరంతి దారాభిః స్వర్ణధారా ఇవాచలాః. ఈ విష్ణువు శంఖం మోదడం, బాణాలు వేయడం, శాంగ ధనుస్సుతో బాణాలు వేయడం ఒకటే కాదు, ఆయన చక్రాన్ని కూడా ఉపయోగించారు. ఆ చక్రం వెళ్ళి కోసేస్తూ ఉన్నది రాక్షసులందరినీ. వాటి నుంచి రక్తము ధారలా కారుతూ ఉన్నది వాళ్ళ శరీరాల నుంచి. పర్వతం మించి సెలయేర్లు ప్రవహించినట్లుగా రాక్షస శరీరాల నుంచి రక్తగాము ప్రవహిస్తూ ఉన్నది. శంఖరాజరవశ్చాపి శార్గచాపరవస్తథా రాక్షసానాం రవాంశ్చాపి గ్రసతే వైష్ణవోరవః. ఆ విష్ణువు యొక్క శంఖధ్వని, బాణములు వేస్తున్నప్పుడు వచ్చేటువంటి ధ్వని, గిరగిరగిరా తిరుగుతూ వస్తున్న చక్రము ధ్వని, ఈ ధ్వనులు అక్కడ ఉన్నటువంటి రాక్షసుల యొక్క అరుపులు కేకల్ని కూడా వినపడలేకుండా చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ఏడుపులు పెడబొబ్బులు వినపడటం లేదు. కాబట్టి ఆ రకంగా విష్ణువు చేసేటువంటి ధ్వని ఎక్కువగా ఉన్నది మరణించేటువంటి రాక్షసులు చేసేటువంటి ధ్వని కంటే. తేషాం శిరోధరాన్ దూతాంచరధ్వజధనూషి చ రథాన్ పతాకాస్తూణీరాన్ చిచ్ఛేద సహరిశ్చరైః. వాళ్ళ యొక్క రథాలని, వాటికి పెట్టినటువంటి ధ్వజాలని, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ధనుస్సుల్ని, వాళ్ళ శరీరానికి ఉన్నటువంటి చేతుల్ని అన్నిటినీ కూడా చిచ్ఛేద హరి శరైః. శ్రీమన్నారాయణుడు ఆ హరి వాటన్నిటినీ కూడా ఖండించి వేశాడు. సూర్యాదివ కరా ఘోరాః ఊర్మయః సాగరాదివ పర్వతాదివ నాగేంద్రాః ధారౌఘా ఇవ చాంబుదాత్ తథా శార్ంగ వినిర్ముక్తాః శరాః నారాయణేరితాః నిర్ధావంతి శవస్తూర్ణం శతశోధ సహస్రశః. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా, సముద్రం నుంచి కెరటాలు వచ్చినట్లుగా, పర్వతాల నుంచి పాములు బయటికి వచ్చినట్లుగా, మేఘాల నుంచి నీరు వచ్చినట్లుగా, ఈ విష్ణు చేతిలో ఉన్నటువంటి శార్ంగ ధనుస్సు నుంచి నారాయణేరితాః శరాః, శ్రీమన్నారాయణుడు విడిచిపెట్టినటువంటి బాణములు అందరినీ కూడా శతశోధ సహస్ర వందలు వేల ముక్కలుగా తరిగేస్తూ ఉన్నది, నరికేస్తూ ఉన్నది, ఖండిస్తూ ఉన్నది. శరభేణ యథా సింహాః సింహేన ద్విరదా యథా ద్విరదేన యథా వ్యాఘ్రాః వ్యాఘ్రేణ ద్వీపినో యథా. ద్వీపినము అంటే ఒక క్షుద్రమైనటువంటిది, ఒక వ్యాఘ్రంలా ఉండేటువంటి ఒక క్షుద్ర జంతువు. అది వ్యాఘ్రాన్ని చూసి భయపడిపోతుంది. వ్యాఘ్రం ఏనుగును చూసి భయపడిపోతుంది. ఏనుగు సింహాన్ని చూసి భయపడిపోతుంది. సింహం శరభాన్ని చూసి భయపడిపోతుంది. అలాగా శరభం చూసి భయపడే సింహంలా, సింహాన్ని చూసి భయపడే ఏనుగులా, ఏనుగుని చూసి భయపడిన వ్యాఘ్రంలా, వ్యాఘ్రాన్ని చూసి భయపడిన ద్వీపి మృగంలాగా ఈ రాక్షసులు ఆ బాణాలకి పరిగెడుతూ ఉన్నారు. ద్వీపినేవ యథాశ్వానః, ఈ ద్వీపాన్ని చూసి శునకం భయపడుతుంది. శునామార్జారకా యథా, ఈ శునకాన్ని చూసి పిల్లి భయపడుతుంది, మార్జారం భయపడుతుంది. మార్జారేణ యథా సర్పాః, ఈ మార్జారాన్ని చూసి సర్పం భయపడుతుంది. సర్పేణ చ యథా ఆఖవః, సర్పాన్ని చూసి ఎలుక భయపడుతుంది. అంటే రకరకాలుగా వాళ్ళు ఎలా భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఈ సింహము చూసి ఏనుగు భయపడడం అనేది స్వాభావికమైనటువంటి వ్యవహారం. అందులో విచిత్రము కానీ ప్రకృతికి విరుద్ధమైనటువంటిది కానీ ఏమీ లేదు. అలాగా నారాయణ బాణం వేస్తుంటే వీళ్ళందరూ భయపడ్డారు. అందులో విచిత్రం ఏమున్నది? పిల్లిని చూసి ఎలక భయపడినట్లుగా, బీపినాన్ని చూసి కుక్క భయపడినట్లుగా, కుక్కని చూసి ముంగిస భయపడినట్లుగా, ముంగిని చూసి సర్పం భయపడినట్లుగా, సర్పాన్ని చూసి ఏలుక భయపడినట్లుగా. తథా తే రాక్షసా సర్వే విష్ణునా ప్రభ విష్ణునా ద్రవంతి ద్రావితాశ్చాన్యే సాయితాశ్చ మహీతనే. కొంతమంది నేల మీద పడి దొల్లి కిలగిలా కొట్టుకుని మరణిస్తూ ఉన్నారు. కొంతమంది పిక్కబలం చూపించి పరిగెడుతూ ఉన్నారు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి. రాక్షసానాం సహస్రాణి నిహత్య మధుసూదనః వారిజం పూర్వజామాసా తోయదం సురరాడివ. మొత్తానికి
సురరాట్ అయినటువంటి దేవేంద్రుడు మేఘాల నుంచి ధ్వని తీసుకొచ్చినట్లుగా, మేఘం ఉరిమేటట్టుగా చేసినట్లుగా వారిజం పూరయామ. వారిజం అంటే మళ్ళీ శంఖమే, పాంచజన్యం. అంబుజం అన్నా వారిజం అన్నా ఒకటే. అంబు అన్నా వారి అన్నా నీరే. కాబట్టి ఆ వారిజాన్ని మళ్ళీ ఆ విష్ణువు ఒకసారి ఊదారు. ఇంత వేల కొద్ది రాక్షసులని సంహరించి. నారాయణ శరత్రస్తం శంఖనాద సువిక్వలం యయౌ లంకామభిముఖం ప్రభగ్నం రక్షసం బలం. నారాయణుడి యొక్క ఈ బలాన్ని తట్టుకోలేక ఆయన నుంచి దూరంగా మళ్ళీ లంక వైపు పరిగెట్టారు చాలా మంది రాక్షసులు. ప్రభగ్నే రాక్షస బలే నారాయణ శరాహతే సుమాలి శరవర్షేణ నిమవారణే హరిం. వాళ్ళందరికీ నాయకుడైనటువంటి సుమాలి ఆ రాక్షసులందరూ నారాయణ శరములకు భయపడి పారిపోతూ ఉంటే వాళ్ళందరినీ ఆపి మళ్ళీ విష్ణువు మీదకి యుద్ధానికి వెళ్ళాడు సుమాలి తన ధనుసుతో. సతుతం ఛాదయామాస నీహార ఇవ భాస్కరం రాక్షసాః సత్వ సంపన్నాః పునర్ధైర్యం సమాదదు. సూర్యుణ్ణి మంచు కమ్మేసినట్లుగా, పొగమంచు సూర్యుడికి రానివ్వకుండా కమ్మేసినట్లుగా విష్ణుమూర్తి కనపడకుండా ఉండేలాగా వాడు బాణవర్షాన్ని కురిపించాడు విష్ణువు మీదకి. దాంతో రాక్షసులందరూ మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకుని మనం గెలిచే అవకాశం ఉంది విష్ణువు మీద అని మళ్ళీ ఎదురు పరిగెట్టారు. అధసో అభ్యపతద్రోషాత్ రాక్షసో బలదర్పితః మహానాదం ప్రకుర్వాణో రాక్షసాన్ జీవయన్నివ. మళ్ళీ జయ జయధ్వానాలు చేస్తూ ఆ ధ్వనికి మరణించినటువంటి రాక్షసులు తిరిగి ఉలిక్కిపడి లేచి మళ్ళీ యుద్ధానికి దిగే అంతగా అరుస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే వాళ్ళందరూ బలదర్పంతో మళ్ళీ పెద్ద ధ్వని చేస్తూ విష్ణు మీదకి వస్తూ ఉన్నారు. ఉక్షిప్య లంబాభరణం దున్వన్కరమివ ద్విపః రరాస రాక్షసో హర్షాత్ సతడితో యదో యథా. మెరుపుతో కూడినటువంటి మేఘం దగ్గర వచ్చినటువంటి ధ్వనిలాగా, అంటే మెరుపులు మబ్బులు ఉరుముతున్నట్లుగా వాళ్ళందరూ కూడా ఆ తమ ధనుస్సులని తీసుకుని ఒక ఏనుగు తన తొండాన్ని ఊపుతూ వస్తున్నట్లుగా ధనుస్సును వేలాడేసుకుని వాళ్ళందరూ కూడా హర్షంతో విష్ణువు మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. సుమాలేహే నదతస్తస్య శిరోజ్వలిత కుండలం చిచ్ఛేదయంతురశ్వాశ్చ భ్రాంతాస్తస్య తు రక్షసః. మొత్తానికి విష్ణుమూర్తి వేసినటువంటి ఆ బాణములు చక్రము కూడా అతడి శిరస్సును ఖండించాయి. ప్రకాశించేటువంటి కుండలములు కలిగి ఉన్నటువంటి శిరస్సుని నేలకు ఉంచాయి. అలాగే అతని యొక్క అశ్వాలని వాటన్నిటిని కూడా నేలకు ఉంచారు. తైహి అశ్వైహి భ్రామ్యతే భ్రాంతైహి సుమాలి రాక్షసేశ్వరః ఇంద్రియాశ్వైహి పరిభ్రాంతైహి ధృతిహీనో యథా నరః. మొత్తానికి అశ్వములు అటు ఇటు గిరిగిరా పరిగెడుతుంటే దాని మీద ఉన్నటువంటి ఆ సుమాలి యొక్క శిరస్సు లేనటువంటి మొండెం కూడా అటు ఇటు గిలగిలా కొట్టుకుంటూ కింద ఇటు ఇటు పరిగెడుతూ ఉన్నది. తతో విష్ణు మహాబాహుం ప్రాపతంతం రణాజిరే ఋతేషు మాలేరస్వైశ్చ రథే విష్ణురథం ప్రతి మాలీచాభ్యద్రవత్. ఆ రకంగా విష్ణువు రెచ్చిపోయి వాళ్ళందరినీ యుద్ధం చేస్తూ సుమాలిని సంహరించిన వాడే ఉండగా విష్ణువు యొక్క రథం మీదకి మాలి పరిగెట్టుకుంటూ ఎదుర్కోవడానికి వచ్చాడు. అప్పటికి మాల్యవంతుడు అయిపోయింది, సుమాలి అయిపోయింది. మాలీచ అభ్యద్రవద్యుక్తః ప్రగృహ్య సశరం ధను. వెళ్ళినవాడు సుమాలి ముందు, తర్వాత వెళ్ళినవాడు మాలి ధనుస్సులని బాణాన్ని కూడా తీసుకుని అతడు విష్ణువు యొక్క రథం మీదకు బయలుదేరాడు. మాలేహ ధనుశ్చ్యుతా బాణాః కార్తస్వర విభూషితాః వివిశు హరిమాసాద్య క్రౌంచం ప్రత్ర రథాయివ. మొత్తానికి క్రౌంచ పర్వతాన్ని భేదించడం కోసం కుమారస్వామి బాణం వేస్తే అది ఆ బాణం ఆ పర్వతంలోకి దిగిపోయింది. అదో కథ, పురాణ కథ. అలాగా ఈ మాలి అనేటువంటి వాడి యొక్క బంగారపు ములుకులు కలిగినటువంటి బాణములు విష్ణువు యొక్క శరీరంలోకి ప్రవేశించి అంతర్ధానం అయిపోతూ ఉన్నాయి.
అధ్యమానశరైశోధ మాలిముక్తై సహస్రశః చుక్షుభేన రణే విష్ణు జితేంద్రియ ఇవాదిభిః. జితేంద్రుడైనటువంటి వాడు చిన్న చిన్న వాటికి ఏ రకంగా తొణకకుండా బెణకకుండా నిశ్చలంగా ఉండి తన తపస్సును కొనసాగిస్తాడో ఆ రకంగా ఇతని బాణాలకి ఆ శ్రీహరి ఏమాత్రము కూడా అలజడి పొందలేదు, కంగారు పడలేదు, వాటన్నిటినీ కూడా సహించాడు. అధ మౌర్వీస్వనం శ్రుత్వా భగవాన్ భూత భావనః మాలినం ప్రతి బాణౌఘాన్ ససర్జ హరినిషూదనః. శత్రుంజయుడైనటువంటి ఆ విష్ణువు ఏమాత్రమో తొణకకుండా బెణకకుండా ఆ భగవాన్ అయినటువంటి భూత భావన అయినటువంటి ఆ విష్ణువు మాలి మీదకి బాణాలని విడిచిపెట్టాడు. తే మాలి దేహమాసాద్య వజ్ర విద్యుత్ ప్రభాసరాః పిబంతి రుధిరం తస్య నాగా ఇవ సుధారసం. పాములు వెళ్ళి అమృత భాండంలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని తాగేసినట్లుగా ఇవన్నీ ఈ ఉపమానాలన్నీ కూడా పురాణ కథలని మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఆ వినత కద్రువ ఆ కద్రువ కూడినటువంటి ఆ సంతానము నాగములు అమృతం కోసం మళ్ళీ గరుత్మంతుడు వెళ్ళడం, ఈ కథలన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటారు అక్కడక్కడ. అంటే పురాణ కథలకి ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా అప్పుడప్పుడు మనకి ఆ ట్యాగ్ లైన్ ఒకటి కనపడుతూ ఉంటుంది. అలాగా ఈ విష్ణుమూర్తి విడిచిపెట్టినటువంటి బాణములన్నీ కూడా వజ్ర విద్యుత్ ప్రభాసరాహ, వజ్రం వంటి గట్టిదనంతో మెరుపు వంటి వేగంతో వచ్చి అతని యొక్క రక్తాన్ని తాగేయి ఏ రకంగా అమృతాన్ని నాగములు తాగుతాయో అలాగా. మాలినం విముఖం కృత్వా శంఖ చక్ర గదాధరః మాలి మౌలిం ధ్వజం చాపం వాజినాశ్చాప్యపాతయత్. ఆ రకంగా వాలిని జయించినటువంటి విష్ణుమూర్తి వారి యొక్క శంఖచక్ర గదాధరుడైనటువంటి విష్ణుమూర్తి వారి యొక్క శిరస్సుని, ధ్వజాన్ని, చాపాన్ని, గుర్రాల్ని అన్నిటినీ కూడా మట్టుపెట్టారు. విరధస్తు గదాన్కృత్యా మాలి రక్తంచరోత్తమః ఆపుప్లువే గదా పాణి గిరియగ్రాదివ కేసరి. మొత్తానికి రథం పడిపోయింది. ఇంకా కొనప్రాణంతో ఉన్నటువంటి ఆ మాలి ఒక గదని తీసుకుని విష్ణుమూర్తి మీదకి చివరిగా ప్రయత్నంగా మళ్ళీ ముందుకి వస్తూ ఉన్నాడు. గదయా గరుడేశానమీశానమివ శాంతకః లలాట దేశేభ్యహనత్ వజ్రేణేంద్రో యథాచలం. ఆ గదతోటి గిరగిరగా తిప్పి దానిని విష్ణుమూర్తి యొక్క లలాట భాగమందు నుదుటి మీద ఒక దెబ్బ తగిలేలాగా కొట్టాడు మాలి. గదయా అభిహతస్తేన మాలినా గరుడో భృశం రణాత్ పరాముఖం దేవం కృతవాన్ వేదనాతురః. పరాముఖే కృతే దేవే మాలినా గరుడేన వై ఉదతిష్ఠత్ మహాశంఖో మహాన్ శబ్దో రాక్షసామభినర్దతాం. ఏ రకంగా అయితే ఆ విష్ణుమూర్తిగా ఆ లలాటం మీద ఆ దెబ్బ తగిలేలాగా మాలి కొట్టాడో వెంటనే విష్ణుమూర్తిని యుద్ధభూమి నుంచి పక్కకి తీసుకెళ్లిపోయాడు గరుత్మంతుడు. విష్ణుమూర్తి యుద్ధం నుంచి పక్కకి తప్పుకోగానే ఓడిపోయాడు విష్ణువు అనేటువంటి కేకలు పెట్టుకుంటూ ఈ రాక్షసులందరూ కూడా ఆ కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ ఉన్నారు. రక్షసామ్రవతాం రావం శ్రుత్వా హరిహయానుజః తిర్యగాస్థాయ సంక్రుద్ధః పక్షీసే భగవాన్ హరిః పరాన్ముఖోప్యుత్ససర్జ మాలేశ్చక్రం జిఘాంసయా. మొత్తానికి ఆ యుద్ధభూమి నుంచి పక్కకి తీసుకెళ్ళబోతూ ఉన్నటువంటి హరి వాళ్ళ యొక్క అరుపులు కేకలు విని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి వెంటనే తాను ముందుకు దూకి ఆ మాలిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. తత్ సూర్యమండలాభాసం స్వభాసాభాసయన్నభః కాలచక్ర నిభం చక్రం మాలేహ శీర్షం అపాతయత్. ఇదివరకే కొంత ఖండింపబడినటువంటి ఆ శిరస్సుని ఆ సూర్యమండలంతో సమానమైనటువంటి తేజస్సుతో వెలుగుతున్నటువంటి కాలచక్రము లాంటి ఆ విష్ణు చక్రం అతడి శరీరాన్ని శిరస్సుని పూర్తిగా వేరు చేసింది.
తచ్చిరో రాక్షసేంద్రస్య చక్రకృత్తం విభీషణం పపాత రుధిరోద్గారీ పురా రాహుశిరో యథా. దేవాసురులు క్షీర సముద్రాన్ని వహనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని దొంగతనంగా తాగేద్దామని కూర్చున్నటువంటి రాహు శిరస్సు ఏ రకంగా విష్ణువు యొక్క చక్రం చేత ఖండించబడిందో మళ్ళీ ఇంకో పురాణ కథ. ఆ రకంగా ఈ మారి యొక్క శిరస్సుని ఆ ఖండించింది విష్ణుమూర్తి యొక్క చక్రం. అది రక్తం కారుతూ నేలవాలింది. తతఃసురైః సుసంహృష్టైః సర్వప్రాణ సమీరితః సింహనాదరవోన్ముక్తః సాధు దేవేతి వాదిభిః. మొత్తానికి దేవతలందరూ కూడా జై జై ధ్వానాలు చేస్తూ ఉండగా, రాక్షసులందరూ కూడా ఆ ప్రాణాలు అరచేతితో పెట్టుకుని పారిపోతూ ఉండగా ఆ యుద్ధం ఆ రకంగా ముగిసింది. మాలినం విహతం దృష్ట్వా సుమాలి మాల్యవానపి సబలౌ శోక సంతప్తౌ లంకామేవ ప్రధావితౌ. ఈ ఇంకా కొనుగోలుతో ఉన్నటువంటి సుమాలి, అతని గారి యొక్క సోదరుడైనటువంటి మాల్యవంతుడు, ఈ మాలి అన్నవాడు మరణించగానే వాళ్ళు కూడా లంక వైపు పరిగెట్టడం మొదలుపెట్టారు. గరుడస్తు సమాశ్వస్తః సన్నివృత్య యథాపురా రాక్షసాన్ రావయామాస పక్షవాతేన కోపితః. మా విష్ణుమూర్తికి ఇంతటి కష్టాన్ని కలిగిస్తారా మీరు అని చెప్పి గరుత్మంతుడు తన రెక్కలతోటి పెద్ద గాలి వీస్తూ వాళ్ళందరినీ చెదరగొడుతూ తరుగుతూ ఉన్నాడు. వాళ్ళు లంక వైపుకి మిగిలిన రాక్షసులందరూ పరిగెడుతూ ఉన్నారు. చక్రకృత్రాస్య కమలా గదా సంచూర్ణితోరసః లాంగలగ్లపిత గ్రీవా ముసలైర్భిన్న మస్తకాః. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, తలలు దిగిన వాళ్ళు, ముద్దలైపోయిన వాళ్ళు, పసరు పసరిగా కొట్టబడినటువంటి వాళ్ళు, ఇలా రకరకాల అవస్థల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కేచిత్ శైవాసినా చిన్న సధాన్యేచన పీడితాః. కొందరికి శరీరంలో గుచ్చుకున్న బాణాలతోటి ఆ బాణాన్ని కూడా చేత్తో పట్టుకుని పరిగెడుతూ ఉన్నారు. నిపేతు అంబరాత్తూర్ణం రాక్షసాః సాగరంభసి. మొత్తానికి ఆ రకంగా నేల మీద పడుతూ లేస్తూ వాళ్ళందరూ కూడా కొంతమంది సముద్రంలో పడిపోతూ ఉన్నారు. ఇదంతా ఆకాశంలో జరిగినటువంటి యుద్ధం. మొత్తానికి వాళ్ళు కొంతమంది లంక దాకా వెళ్లకుండానే దారిలో సముద్రంలో పడిపోతూ ఉన్నారు. నారాయణో బాణవరాశనీభిః విదారయామాస ధనుర్విముక్తైః నక్తంచరాన్ముక్త విధూత కేశాన్ యథాశనీభిః సతడిన్ మహాభ్రా. పెద్ద పెద్ద మెరుపులతో కూడినటువంటి మేఘాలలోంచి వచ్చినటువంటి పిడుగు వలె ఆ రాక్షసులందరినీ కూడా ఒక్కొక్కడు చెగిరిపోయినటువంటి జుట్లతోటి, విరిగిపోయినటువంటి శరీర అవయవములతోటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేలా చేశారు నారాయణుడు. భిన్నాతపత్రం పతమాన శస్త్రం శరైరపధ్వస్త వినీత వేషం వినిశ్రుతాస్త్రం భయలోల నేత్రం బలం తదున్మత్తతరం బభూవ. మొత్తానికి తెగిపోయిన రెక్కలు కలిగినటువంటి పడిపోతూ ఉన్నటువంటి శస్త్రములు కలిగినటువంటి ఆ యుద్ధంలో చెరిగిపోయినటువంటి వేషము, చెరిగిపోయినటువంటి బట్టలు, రక్తాలు కారుతూ ఉన్నటువంటి విక్రీ భయంతో ఉన్నటువంటి చాలా కల్లోలంతో అలజడితో చూస్తున్నటువంటి నేత్రములతోటి ఉన్నటువంటి ఈ రాక్షస సేన అంతా కూడా అయిపోయింది. సింహార్డితానాం ఇవ కుంజరాణాం నిశాచరాణాం సహ కుంజరాణాం రవాశ్చ వేగాశ్చ సమం బభూవుః పురాణ సింహేన విమర్దితానాం. మొత్తానికి ఈ రకంగా పురాణ సింహేన విమర్దితానాం. పురాణ సింహం అంటే నరసింహావతారం. నరసింహావతారమైనటువంటి వాడి దగ్గర మామూలు సింహాలు ఏమవుతాయి? కాబట్టి పురాణ సింహం ఆయన. కాబట్టి సింహము చేత కొట్టబడినటువంటి ఏనుగుల వలె ఈ రాక్షసులు వారి యొక్క గజబలము ఇవంతా కూడా పరిగెడుతూ ఉన్నాయి. పురాణ సింహేన విమర్దితానాం. నరసింహ స్వామి వచ్చి యుద్ధం చేసినట్లుగా దారుణమైనటువంటి యుద్ధం జరిగింది అక్కడ. అంటే మహా క్రోధంతో విష్ణువు అక్కడ యుద్ధం చేశారు.
ते वार्यमाणा हरिबाणजालैः सबाणजालानि समुत्सृजन्तः धावन्ति नक्तं चरकालमेघाः वायुप्रभिन्ना इव कालमेఘాः. వాళ్ళందరూ పెద్ద గాలి వచ్చినప్పుడు మేఘాలు అటు ఇటు చెల్లా చెదరుగా వెళ్ళిపోయినట్లుగా వాళ్ళు ఈ రాక్షస కాల మేఘములన్నీ కూడా అటు ఇటు పారిపోతున్నాయి ఆ బాణాలకి. చక్ర ప్రహారై వినివృత్త శీర్షా సంచూర్ణితాంగాశ్చ గదా ప్రహారై అభిప్రహారై వివిధా విభిన్నా పతంతి శైలా ఇవ రాక్షసేంద్రా. పెద్ద పెద్ద పర్వతాలు కూలిపోతూ ఉన్నాయా అన్నట్లుగా వాళ్ళందరూ నేల మీద పడుతూ ఉన్నారు. ఆ విష్ణుమూర్తి యొక్క చక్రం వాళ్ళ శిరలు ఖండిస్తూ ఉండగా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ గద దెబ్బలకి శరీరం అంతా పసడి పసడైపోయి ఉండగా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. విలంబమానై మణిహార కుండలై నిశాచరై నీలబలాహ కోపమై నిపాత్యమానై దదృశే నిరంతరం నిపాత్యమానైరివ నీల పర్వతై. ఆ నీల పర్వతములన్నీ కూడా నేల కూరుతున్నాయా, నల్లని పర్వతంలో నేల మీద పడిపోతున్నాయా అన్నట్లుగా వాళ్ళు తమ యొక్క ఆభరణాలన్నిటితో పాటు ఆ ఆకాశం నుంచి పడుతున్న పక్షులు, మెరిసేటువంటి పక్షులు పడుతున్నాయి అన్నట్టుగా కొందరు నేల మీద పడుతూ ఉన్నారు. మనం సప్తమ సర్గ పూర్తి చేసుకుని అష్టమ సర్గలో వచ్చేసాం. కొంచెం తొందరగా గవ్వగా చెప్పుకోవాల్సినవి, ఇందులో పెద్ద వివరించుకోవలసినటువంటి విశేషమైనటువంటి విషయాలు మనకు ఉన్నప్పుడు ఆగుదాం, లేనప్పుడు గవ్వగా చెప్పుకుంటేనే మనకి కొంత సమయం కలిసి వస్తుంది. హన్యమానే బలే తస్మిన్ పద్మనాభేన పృష్ఠతః మాల్యవాన్ సన్నివృత్తోధావేలావేత్య ఇవార్ణవః. మొత్తానికి తన రాక్షస బలం అంతా కూడా ఈ రకంగా పద్మనాభుని చేత, నారాయణుడి చేత ఆ చెదరగొట్టబడిందో, వెన్నుచూపు వెనక్కి వచ్చేసిందో, అప్పుడు ఆ ముందుకు వెళ్ళడానికి చోట్లేక అక్కడితో ఆగిపోయినటువంటి సముద్రం లాగా ఆగిపోయి వెనక్కి చూసినటువంటి మాల్యవంతుడు సంరక్తనయన, కళ్ళు ఎర్రబడ్డాయి. కోపాచలన్ మౌలి నిశాచర, కోపంతో వణికిపోతూ ఉన్నాడు. పద్మనాభమిదం ప్రాహ వచనం పురుషోత్తమం. నారాయణతో మాట్లాడుతున్నాడు మాల్యవంతుడు, పెద్దవాడు. తన చివరి సోదరుడు మరణించి ఉండగా, తన రెండవ సోదరుడు బాగా గాయపడి ఉండగా, తాను కూడా గాయపడి ఉండగా, నారాయణ నజానీషే క్షాత్రధర్మం పురాతనం అయుద్ధ మనసోభితానస్మాన్ హంసి యథేతరః. ఇంకా మమ్మల్ని తరవడానికి వస్తున్నావేమిటయా నారాయణ, నీకు ధర్మాధర్మములు తెలుసా? మేమేమో బలహీనులమై ఓడిపోయి పారిపోతూ ఉంటే మమ్మల్ని తరవడం ధర్మమా? మమ్మల్ని వెన్నంటి నువ్వు రావడం సరియైన పద్ధతేనా? నీకు ధర్మం తెలుసునా? అసలు యుద్ధ ధర్మం తెలుసా నీకు? యుద్ధానికి ఉండేటువంటి యుద్ధ నీతి నీకు తెలుసునా? పరాంగుఖవధం పాపం యక్కరోతి అసురేతరః సహంతానగత స్వర్గం లభతే పుణ్యకర్మణా. పారిపోతూ ఉన్నటువంటి వాడిని, పరాంగుఖుడై ఉన్నవాడిని వధించడం వల్ల ఒక పెద్ద పాపం అవుతుంది అది. అటువంటి పాపం చేసినటువంటి వాడు స్వర్గానికి వెళ్ళడు. ఈ విషయం తెలియదా నీకు విష్ణువు? విష్ణుమూర్తికి స్వర్గం వెళ్ళడం ఎలాగో వెళ్ళకూడదు చెప్తున్నాడు వాడు. అటువంటి వాడికి స్వర్గం రాదనేటువంటి విషయం నీకు తెలియదా? యుద్ధ శ్రద్ధాథవా తేస్తి శంఖ చక్ర గదాధర అహం స్థితో విపశ్యామి బలం దర్శయత్తవ. తక్కిన వాళ్ళందరూ ఓడిపోతే ఓడిపోయారు కానీ నేను ఇంకా స్థితోస్మి, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నీతో యుద్ధం చేయడానికి నేను మళ్ళీ సిద్ధంగానే ఉన్నాను. మాల్యవంతం సితం దృష్ట్వా మాల్యవంతమివాచలం ఉవాచ రాక్షసేంద్రం తం దేవరాజానుజో బలి. మొత్తానికి ఆ రకంగా నిలబడి కదలకుండా నిలబడి ఉన్నటువంటి మాల్యవంతుడు ఎలా ఉన్నాడు? మాల్యవంతం స్థితం దృష్ట్వా మాల్యవంతమివాచలం. మాల్యవంతం అనేటువంటి ఒక పర్వతం ఉంది. వీడు ఎలా నిలబడ్డాడంటే సాక్షాత్తు కదలకుండా స్థిరంగా మాల్యవంతం అనే పర్వతం నిల్చున్నట్టుగా నిల్చున్నట్టు ఈ మాల్యవంతుడు. మొత్తానికి అతడితో సంభాషణ జరుగుతున్నది. యుష్మత్తో భయభీతానాం దేవానాం వై మయా భయం
రాక్షసోత్సాదనం దత్తం తదేతదనుపాల్యతే. దేవరాజు అనుజహ బలి. దేవేంద్రుడు చెప్తూ ఉన్నాడు అతడితోటి, మీరు ఇది వరకు వచ్చి మమ్మల్ని భయభీతులు చేశారు, మా దేవతలందరినీ భయపెట్టారు కదా, కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా శిక్షిస్తాను అని చెప్పి మాట ఇచ్చారు విష్ణుమూర్తి. ఆ ప్రకారంగానే ఆయన యుద్ధం చేశారు. ప్రాణైరపి ప్రియం కార్యం దేవానాం హి సదా మయా సోహం వో నిహనిష్యామి రసాతలగతానపి. కాబట్టి ప్రాణైరపి ప్రియం కార్యం, విష్ణువు చెప్తూ ఉన్నాడు ఆ రాక్షసునితోటి, దేవరాజ అనుజహ బలి. ఇంద్రుని యొక్క సోదరుడైనటువంటి విష్ణువు చెప్తూ ఉన్నాడు, అంటే ఉపేంద్రుడైనటువంటి విష్ణువు చెప్తూ ఉన్నాడు. ఇంద్రుడికి తమ్ముడట విష్ణువు ఒక రకంగా. కారణం ఏమిటి? అదితి ఆ ఆ ముందు ఇంద్రుడిని కన్నది, ఆ తర్వాత విష్ణువుని కన్నది వామన అవతారంగా. వామనుడిగా అదితికి పుట్టాడు, ఆ వామనుడే విష్ణుమూర్తి. ఇంద్రుడు తర్వాత పుట్టాడు కాబట్టి అతనికి ఉపేంద్రుడు అనేటువంటి పేరు వచ్చింది. ఉపేంద్ర శబ్దం విష్ణువాచకం. కాబట్టి దేవరాజ అనుజహ బలి విష్ణు, దేవేంద్రుడి యొక్క అనుజుడైనటువంటి చిన్న తమ్ముడైనటువంటి విష్ణువు వాళ్ళతో చెప్తూ ఉన్నారు, మీరందరూ భయపడి దేవతల్ని భయపెట్టారు, మీరు వాళ్ళని రక్షిస్తానని వాటిచ్చి నేను వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాను. దేవతలను రక్షించడం అంటే నాకు ప్రాణం కన్నా ఇష్టమైనటువంటి కార్యము, కాబట్టి నేను వారిని రక్షిస్తాను. కాబట్టి మీరు రసాతలంలోకి వెళ్ళి దాక్కున్నా వెంబడించి తరిమి తరిమి మిమ్మల్ని సంహరించబోతూ ఉన్నాను. దేవదేవం బ్రువాణం తం రక్తాంబురుహలోచనం శక్త్యా విభేద సంక్రుద్ధో రాక్షసేంద్రో భుజాంతరే. విష్ణువు ఇంకా అలా మాట్లాడుతూ ఉండగానే శక్తి అనేటువంటి ఒక ఆయుధంతో ఆ మాల్యవంతుడు రెండు భుజములకి మధ్య భాగంలో విష్ణువుని దెబ్బతీశాడు. మాల్యవద్భుజ నిర్ముక్తా శక్తి ఘంటాకృతస్వనా హరేరురసి బభ్రాజ మేఘస్తేవ శతహ్రదా. మేఘం పక్కన తెల్లటి మెరుపోటు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద దిగిపోయినటువంటి ఆ శక్తి అనేటువంటి ఆయుధం. అది వెరిసిపోతూ ఉన్నది, గంటలతో ఉన్నది, చప్పుడు చేస్తూ ఉన్నది. ఒక మేఘం పక్కన ఉన్నటువంటి మెరుపులాగా నల్లగా ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క రెండు బాహువుల యొక్క మధ్య భాగంలో దిగిపోయింది ఆ శక్తి ఆయుధం. తతస్తామేవ చోత్కృష్య శక్తిం శక్తిధర ప్రియ మాల్యవంతం సముద్దిశ్య చిక్షేప అంబురుహేక్షణ. అంబురుహేక్షణ పద్మపత్రాయ దక్షిణుడు, పద్మాక్షుడు అంటే విష్ణుమూర్తి. ఆయన దాన్ని ఆ శక్తిని ఒకసారి తన వక్షస్థలం నుంచి పెకలించి తిరిగి దాన్నే మాల్యవంతుడి మీదకి విసిరికొట్టాడు. స్కందో సృష్టేవ సా శక్తి గోవిందకర నిసృత కాంక్షంతీం రాక్షసం ప్రాయాత్ మాహేంద్రీవాంజనాచలం. క్రౌంచ పర్వతం మీదకి కుమారస్వామి శక్తి అనేటువంటి ఆయుధాంతో దాన్ని బదలగొట్టడానికి వేసినట్లుగా గోవిందుడి యొక్క చేతి నుంచి బయటకు పడినటువంటి ఈ శక్తి అనేటువంటి ఆయుధం పర్వతంలా ఉన్నటువంటి ఆ మాల్యవంతుడు మీదకి వెళ్ళింది. అంజనాచలం మీదకి మహేంద్రుడు వేసినటువంటి ఒక వజ్రాయుధంలాగా వెళ్ళి తగిలింది. సా తస్య ఉరసి విస్తీర్ణే హారభాసావభాసితే అపతత్ రాక్షసేంద్రస్య గిరికూట ఇవాసని. మొత్తానికి విష్ణుమూర్తి వేసిన ఆ ఆయుధము, ఆ శక్తి అనేటువంటి ఆయుధము అతని యొక్క వక్షస్థలంలో అనేకమైనటువంటి సువర్ణమైనటువంటి ముత్యాల హారములు అని ఉన్నటువంటి అతని వక్షస్థలంలో పడింది. ఒక పెద్ద పర్వతం మీద పిడుగు పడినట్లుగా పడింది. తయా భిన్న తనుత్రాణ ప్రావిశత్ విపులంతమః మాల్యవాన్ పునరస్వస్య తస్తస్థౌ గిరిరివాచలః. అది తగలడం వల్ల మాల్యవంతుడికి ఉన్న కవచం ఒకటి బదులైంది అంతే, అందుకనే పెద్ద దెబ్బ ఏం తగలలేదు. ఆ కవచం బదులైనప్పటికీ కూడా అతడు మళ్ళీ కొంత తేరుకుని తెప్పరిల్లి మళ్ళీ ఒక పర్వతంలో స్థిరంగా నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. తతః కార్ష్ణాయసం శూలం కంటకైర్బహుభిర్వృతం ప్రగృహ్య అభ్యహనద్దేవం స్తనయోరంతరే దృఢం. మొత్తానికి కార్ష్ణాయసం
ఆయసం అంటే ఇనుము. కార్షణాయసం అంటే నల్లని ఇనుము, అంటే క్యాస్ట్ ఐరన్, నల్లగా ఉంటుంది అది. దాంతో చేయబడినటువంటి ఒక శూలం. ఆ శూలానికి కంటకై బహుభివృతం, శూలానికి నలుగా రెండో మూడో ఉంటాయి ఆ కంటకములు. అనేకమైనటువంటి కంటకములు ఉన్నటువంటి ఆ శూలాన్ని తీసుకుని ఆ విష్ణుదేవుణ్ణి ఆ వక్షస్థల ప్రాంతం మీద వాడు మళ్ళీ ఒక దెబ్బ వేశాడు. ఇది మాల్యవంతుడికి విష్ణువుకి జరుగుతున్నటువంటి యుద్ధం. తథైవ రణరక్తస్థు ముష్టినా వాసవానుజం తాడయిత్వా ధనుర్మాత్రం అపక్రాంతో నిశాచరః. ఆ రకంగా పిడికిలి బిగించి వాసవానుజుడైనటువంటి ఉపేంద్రుడైనటువంటి విష్ణుమూర్తిని ఒక దెబ్బ కొట్టి ఆ ఆ శక్తికి, విష్ణుమూర్తికి తగిలినటువంటి ఆ దానికి ఒకసారి పక్కకి పడ్డాడు. ధనుర్మాత్ర ధనుర్మాత్రం అపక్రాంత, ఒక ధనుస్సు పడినంత దూరం వెనక్కి పడ్డాడు విష్ణుమూర్తిని ఒకసారి కొట్టిన తర్వాత. తతో అంబరే మహాన్ శబ్ద సాధు సాధ్వితి చోదిత ఆహత్య రాక్షసో విష్ణు గరుడం చాప్యతాడయత్. ఎంత పెద్ద యుద్ధం చేసేస్తున్నాడంటే మాల్యవంతుడు విష్ణువుతోటి ఆ గరుడుని కూడా అతడు దెబ్బ కొట్టాడట. ఆకాశంలో నుంచి అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. వైనతేయ తత క్రుద్ధ పక్షవాతేన రాక్షసం వ్యపౌహత్ బలవాన్ వాయు శుష్కపర్ణ చయం యథా. బాగా ఎండిపోయి నాకు ఒక జంఝామారుతం వస్తే దూరంగా ఎగిరి పడిపోయినట్టు గరుత్మంతుడు ఒక్కసారి రెక్కలతోటి ఇలా వీచేటప్పటికి ఆ గాలికి వెళ్ళి దూరంగా పడ్డాడు మాల్యవంతుడు. ద్విజేంద్ర పక్షవాతేన ద్రావితం దృశ్య పూర్వజం సుమాలి స్వబలై సార్థం లంకామభిముఖో యయౌ. అన్నగారైనటువంటి మాల్యవంతుడు కూడా ఆ గరుత్మంతుడి రెక్కల గాలినే తట్టుకోలేక దూరంగా పడ్డంతో కుంటుతూ దెబ్బలు తిన్నటువంటి సుమాలి తన యొక్క ఆ సైన్యాన్ని తీసుకుని మళ్ళీ లంకలోకి ప్రవేశించాడు. పక్షవాత బలోద్ధూతో మాల్యవానపి రాక్షసః స్వబలేన సమాగమ్య యయౌ లంకాం హ్రియామృతః. మొత్తానికి ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆ సుమాలి వెనకాల మాల్యవంతుడు కూడా లంకా నగరంలోకి పరిగెట్టాడు. ఏవం తే రాక్షసాస్తేన హరిణా కమలేక్షణ బహుశః సంయుగే భగ్నాః హత ప్రబల నాయకాః. మొత్తానికి ఈ రకంగా ఆ కమలేక్షణుడైనటువంటి విష్ణువు చేత, కమలేక్షణ అని పిలుస్తున్నాడు అగస్త్యుడు రాముణ్ణి. ఓ రామచంద్ర, ఈ రకంగా ఓ కమలేక్షణ విష్ణువు చేత రాక్షసులందరూ కూడా దెబ్బ కొట్టబడ్డారు. అశక్నువంతస్తే విష్ణుం ప్రతి యోద్ధుం భయార్దితాః. మళ్ళీ ఇంకొకసారి విష్ణువు మీదకి యుద్ధం చెయ్యాలి అనేటువంటి దమ్ము సరిపోలేదు, భయపడిపోయారు పూర్తిగా విష్ణువు యొక్క బలానికి. త్యక్త్వా లంకాం గతా వస్తుం పాతాళం సహ పత్నయః. ఆ రకంగా వాళ్ళు అక్కడే ఉంటే మళ్ళీ విష్ణువు వచ్చి మనల్ని దెబ్బ వేసి పూర్తిగా ముగించేస్తాడు, బతికి ఉండినా బలుసాగు దీన్ని బతకచ్చు బతికి ఉంటే అన్నట్లుగా వాళ్ళు లంకా నగరాన్ని విడిచిపెట్టి ఆ రకంగా పాతాళంలోకి వెళ్ళారయ్యా అని చెప్తూ ఉన్నారు అగస్త్య మహర్షి రామచంద్రుడితో. ఆయన అడిగారు, లంకా నగరం రాక్షసులది ఎలా వచ్చింది, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని. పారిపోయి ఖాళీ అయినప్పుడు కదా అది కుబేరుడికి ఇవ్వడం జరిగింది, ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అంటే చెప్పాడు. విష్ణువు యొక్క కథ అంతా చెప్పాడు. వింటున్నారు రాములు అని ఏమీ తెలియనట్టు. అవన్నీ చేసినటువంటి ఆయన కూడా ఆయనే. మొత్తానికి ఆయన అన్ని సరదాగా చెప్తుంటూ వింటున్నారు. తక్కిన ముళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. సుమాలినం సమాసాద్య రాక్షసం రఘుసత్తమా స్థితాః ప్రఖ్యాత విద్యాస్తే వంశే సాలకటంకటే. మొత్తానికి ఈ సుమాలి అనేటువంటి వాడి ద్వారా కొంత రాక్షస వంశం పాతాళ లోకంలో వృద్ధి పొందింది. ఏ త్వయా నిహతాస్తేతు పౌలస్య నామ రాక్షసాః. వారి వంశం వాళ్ళే నువ్వు సంహరించినటువంటి ఈ రావణాసురుడు, ఈ ఇంద్రజిత్తు, ఈ కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా ఈ సుమాలి యొక్క వంశాలకు సంబంధించినటువంటి వాళ్ళయ్యా. పౌలస్త్యులు వాళ్ళు, అంటే పులస్య బ్రహ్మ యొక్క వంశంలో వాళ్ళు కాబట్టి వాళ్ళకి పౌలస్త్యులు అని పేరు. సుమాలి మాల్యవాన్ మాలి ఏ చ తేషాం పురస్సరాః సర్వే తేభ్యో మహాభాగా రావణాత్ బలవత్తరాః.
రావణాసుడు మహాబలవంతుడు అనుకున్నాం మేము, కానీ రామచంద్ర వారి ముందు ఉన్నటువంటి సుమాలి, మాలి, మాల్యవంతుడు వీళ్ళు రావణాసుడు కన్నా కొన్ని వేల రెట్లు బలం కలిగినటువంటి వాళ్ళు. రావణాసుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా అల్ప ప్రాణి, తక్కువ బలం ఉన్నవాడు వాళ్ళ ముందు పోలిస్తే. అంతటి మహాసురులు ఆ ముగ్గురు కూడా. నచాన్యో రాక్షసాన్ హంతాసురారీన్ దేవకంటకాన్ కృతే నారాయణాదేవం శంఖ చక్ర గదాధరం. వాళ్ళని కొట్టాలంటే ఎవ్వరి వల్ల కాదు రామచంద్ర, శంఖ చక్ర గదాధరుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి ఒక్కడికే సాధ్యము. అది ఇంకెవ్వరూ కూడా ఆ ముగ్గురు రాక్షసుల్ని సంహరించలేరు. మాలి, సుమాలి, మాల్యవంతుడు వీళ్ళని విష్ణుమూర్తి ఒక్కడే వాళ్ళని చంపగలడు. భవాన్ నారాయణో దేవ, వాళ్ళ ముగ్గురిని శిక్షించినటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో అది భవాన్ నువ్వే. ఏ విష్ణువు కథమే ఎంతసేపు చెప్పామో అది నీ కథే నాయన. విష్ణువు తప్ప ఇంకెవరూ వాళ్ళ ముగ్గురిని సంహరించలేరు అని చెప్పి రాముడితో చెప్తూ ఉన్నారు అగస్త్యుడు. భవాన్ నారాయణో దేవ చతుర్బాహు సనాతన. 4 చేతులు ఉన్నటువంటి చతుర్బాహు అయినటువంటి సనాతనుడైనటువంటి ఆ నారాయణుడు రామచంద్ర, నువ్వే ఆ నారాయణుడివి. రాక్షసాన్ హంతుముత్పన్నో, రాక్షస వినాశం కోసమే నువ్వు అవతరించావు. అజేయ ప్రభురవ్యయ, నిన్ను గెలవడం ఏమాత్రం ఎవరి వల్ల కాదు. నువ్వు ప్రభువువి, అంటే ప్రభుత్వ కలవాడివి, అందరినీ అజమాయిషి చేయగలిగినటువంటి వాడవు. అవ్యయ, అవ్యయుడవు. అవ్యయుడు అంటే అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేని అవ్యయం, అంటే ఎటువంటి మార్పు లేనిది, కాలంతో మార్పులు పొందనటువంటిది అనేటువంటిది. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపమే నీవు. నష్టధర్మ వ్యవస్థాత కాలే కాలే ప్రజాకర. ధర్మానికి లోపం సంభవించినప్పుడు సంభవామి యుగే యుగే అన్నట్లుగా రామచంద్ర ధర్మలోపం జరిగినప్పుడు నువ్వు వ్యవస్థాత, దాన్ని తిరిగి సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడవు. కాలే కాలే ప్రజాకర, సమయం వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలని రక్షించేటువంటి వాడు నువ్వు. ఉత్పద్యతే దస్యువధే శరణాగత వత్సల, దస్యులను దండించడం కోసం శరణాగత వత్సలుడు అయినటువంటి నువ్వు అవతరిస్తూ ఉంటావు రామచంద్ర. అలా వచ్చినటువంటి అవతారము నీది. దస్యులు అంటే దారి దోపిడీగాళ్ళు అని అర్థం. దస్యులు అంటే చెడ్డవాళ్ళు, సాధువుల్ని హింసించేటువంటి వాళ్ళు, రాక్షసులు అనేటువంటి అర్థంలో వాడుకోవాలి. కాబట్టి వాళ్ళందరినీ వధించడం కోసం శరణాగత వత్సలుడు అయిన నువ్వు అవతరిస్తూ ఉంటావు. ఏషా మయా తవ నరాధిప రాక్షసానాముత్పత్తిరద్య కథితా సకలా యథావత్. ఓ నరాధిప, ఇంతవరకు నువ్వే నారాయణుడు అన్నాడు, ఇప్పుడు వెంటనే అంటున్నాడు ఓ నరాధిప, ఓ మానవరాజా రామచంద్ర, నువ్వు ఇంతవరకు కూడా నా చేత విన్నావు రాక్షసుల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది, ఇదంతా కూడా ఉన్నట్లుగా నేను నీకు చెప్పాను. భూయో నిబోధర గుసత్తమా, నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి. రావణస్య జన్మ ప్రభావమతులం ససుతస్య సర్వం. రావణాసురుడిది దేవే, అతని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్ యొక్క జన్మ రహస్యం ఏమిటి, వాళ్ళు ఏ రకంగా అంతటి పరాక్రమాన్ని పొంది ఉన్నారు, ఏ రకంగా రావణాసురుడి కంటే కూడా ఇంద్రజిత్తు గొప్పవాడయ్యాడు బలంలో, ఇవన్నీ కూడా రహస్యాలు ఉన్నాయి. వారి జన్మ రహస్యాలవి. ఆ రావణ జన్మ రహస్యం నీకు నేను చెప్తాను. ఇంద్రజిత్తు యొక్క జన్మ రహస్యాన్ని నేను నీకు చెబుతాను. చిరాత్ సుమాని వ్యచరత్ర సాతలం స రాక్షసో విష్ణుభయార్జితస్తదా పుత్రైశ్చ పౌత్రైశ్చ సమన్వితో బలి తతస్థు లంకా మమ సద్ధనేశ్వరః. ఆ రకంగా వాళ్ళు వదిలిపెట్టేసినటువంటి లంకా నగరాన్ని కుబేరుడికి ఇచ్చారు బ్రహ్మగారు. నువ్వు ఇక్కడ ఉండవయా, కాస్త కొన్నాళ్ళు ఇందులో ఉండు అని చెప్పి కుబేరుడికి అప్పచెప్పారు బ్రహ్మగారు. సుమాలి అన్నవాడు విష్ణు భయంతో మళ్ళీ రసాతలం నుంచి బయటికి రాకుండా అక్కడే పుత్ర పౌత్రాదులతోటి చాలా కాలం నివసించాడు. తుమా కస్యచిత్వథ కాలస్య సుమాలి రామ రాక్షసః రసాతలాత్మచ్చలోకం సర్వం వై విచచారః. చాలా కాలం అయిపోయాక కొన్నాళ్ళకి భయం తగ్గిపోతుంది. విష్ణువు
అందరూ పాతవని మర్చిపోతారు. ఇలాగ విష్ణు భయంతో రసాతలంలో దాక్కున్నటువంటి సుమాలి చాలా కాలం తర్వాత ఒకసారి మళ్ళీ పైకి వచ్చాడు. మళ్ళీ మానవ లోకానికి వచ్చాడు. రసాతలాత్ మర్త్యలోకం, మానవ లోకంలోకి, మనుషులందరూ ఉండే లోకంలోకి మళ్ళీ రసాతలం నుంచి బయటకు వచ్చాడు. నీలజీమూత సంకాశ తప్త కాంచన కుండల కన్యాభితరం గృహ్యా వినా పద్మమిభస్రిజం. మొత్తానికి తన కుమార్తెను తీసుకుని వచ్చాడు మానవ లోకంలోకి. ఆవిడ ఎలా ఉంది? వినా పద్మమిభస్రియం, చేతితో పద్మం పట్టుకుంటే ఆవిడ లక్ష్మీదేవేమో అనిపించేస్తుంది. అదొక్కటే తక్కువ. పద్మము చేతిలో లేనటువంటి లక్ష్మీదేవిలా ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కన్యారత్నాన్ని కూడా పెట్టుకుని వెంట పెట్టుకుని నరలోకంలోకి వచ్చాడు. రసాతలంలోంచి, రసాతలం అంటే అడుగు ఉంటుంది ఎక్కడో, పాతాళాలు అవన్నీ కింద. అక్కడి నుంచి తన కుమార్తెను బైక్ తీసుకుని కన్యాం, ఆ కన్యను తీసుకుని పైకి వచ్చాడు. రాక్షసేంద్ర సదు తదా విచరన్ వై మహీతలం తదా పశ్యస్త గచ్చంతం పుష్పకేణ ధనేశ్వరం. అలా వెళుతున్నటువంటి తన కుమార్తెతో పాటు వెళుతున్నటువంటి ఆ సుమారి ఆకాశంలో వెళుతున్నటువంటి పుష్పక విమానాన్ని చూశాడు. ఎవరయ్యా ఇందులో వెళుతున్నారు అని చూశాడు. చూస్తే అందులో కుబేరుడు కూర్చుని ఉన్నాడు. కుబేరుడు పుష్పకం మీద ప్రయాణం చేస్తూ ఉంటే ఆ భూమికి పైభాగంలో ఆకాశంలో దాన్ని చూశాడు సుమాలి. గచ్చంతం పితరం ద్రష్టుం పులస్య తనయం విభుం తం దృష్ట్వామర సంకాశం స్వచ్ఛందం తపనోపమం. మొత్తానికి ఆ రకంగా పులస్త్యుని యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళని చూడడానికి కోసం వస్తూ ఉన్నటువంటి ఆ కుబేరుడు తన తండ్రిని కలుసుకోవడానికి పుష్పకం మీద వెళుతూ ఉంటే ఈ సుమాలి అతన్ని చూశాడు. అగ్నిహోత్రులా వెలిగిపోతూ బ్రహ్మాండంగా ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి పుష్పకం మీద రావడం చూశాడు. రసాతలం ప్రవిష్ట సన్మర్త్య లోకా సవిస్మయ ఇత్యేవం చింతయామాస రక్షసానాం మహామతి. మొత్తానికి చూశాడు ఇతడు విశ్రవసువు యొక్క కుమారుడు ఈ కుబేరుడు. తన తండ్రి అయినటువంటి విశ్రవసువుని పాతాళలోకంలో చూద్దామని ఒకసారి బయటికి వచ్చాడు. ఆ పుష్పకం మీద వెళుతూ ఉన్నాడు. పాతాళ లోకంలోకి వెళుతూ ఉన్నప్పుడు చూశాడు ఈ విశ్రవసువు యొక్క కుమారుడైనటువంటి కుబేరుణ్ణి చూశాడు ఈ సుమాలి అనేటువంటి రాక్షసుడు. కింకృతం శ్రేయ ఇత్యేవం వర్ధే మహి కథం వైవాహ. ఏమిటయా ఇతని యొక్క ఐశ్వర్యం, ఎంత ధనవంతుడయ్యా బాబు ఈ కుబేరుడు. అతనికి ఉన్నటువంటి ఆ పుష్ప విమానం అసలు ఎంత బాగుందయ్యా. ఇంత అదృష్టాన్ని నోచుకోవాలంటే, ఇన్ని సుఖాలు పొందాలంటే మనం ఒక వ్యక్తి ఎన్ని పుణ్యాలు చేయాలో కదా. ఏ చేస్తే ఇంతటి సంపద వస్తుంది ఎవరికైనా. అథాబ్రవీత్ సుతాం రక్ష కైకసీం నామనామతః. ఈ సుమాలి యొక్క తల్లి కైకసి ఆవిడ చెప్పింది, ఏమా మా నా అమ్మాయికి పెళ్లికి ఈ కుబేరుడితో సమానమైనటువంటి సంపద ఉన్నవాడికి ఇవ్వాలి నేను. కాబట్టి కైకసితో చెప్తూ ఉంటే ఆవిడ చెప్పింది, ఎలా వస్తుందయ్యా ఇంత సంపద అంటే ఆవిడ చెప్పింది, పుత్రి ప్రధాన కాలోయం యౌవనంతే వర్తతే. అవునబ్బాయి, నీకు కూడా నీ అమ్మాయికి పెళ్లి చేయవలసిన వయసు వచ్చింది కదా. ప్రత్యాఖ్యానాచ భీతైస్త్వం నవరై ప్రతిగృహ్యసే. అయినా నీ అమ్మాయిని పెళ్లి చేసుకునే మనగాడు ఎవడు ఉంటాడులే, నిన్ను చూసి భయపడిపోయి చస్తారు అందరూ. నువ్వు వచ్చి మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానంటే చేసుకునేవాడు మాత్రం ఎవడు ఉంటాడయ్యా అంది అతని తల్లి కైకసి. తత్కృచేత వయం సర్వే యంత్రితా ధర్మ బుద్ధయః త్వం హి సర్వగుణోపేతాః శ్రీః సాక్షాదివ పుత్రికే. నీ కుమార్తె ధర్మబుద్ధితో కూడి ఉన్నది, సర్వసద్గుణ సంపన్నురాలు, సాక్షాత్తు లక్ష్మీదేవి వలె ఉన్నది. కన్యాపితృత్వం దుఃఖ హి సర్వేషాం వనకాంక్షిణాం. కన్యాపితృత్వం అనేది చాలా దుఃఖంతో కూడినటువంటిది. అంటే వయస్సులో ఉన్నటువంటి అమ్మాయిని వెంటనే ఎవరికైనా వివాహం చేయకపోతే ఆ తండ్రి చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. అటువంటి వాడిని యొక్క దుఃఖం ఎటువంటి దుఃఖం అంటే కన్యాపితృత్వ దుఃఖం.
ఒక కన్యకి తండ్రిగా ఉండడం అనేటువంటిది చాలా దుఃఖక భాజనమైనటువంటి వ్యవహారం. నజ్ఞాయతే చ కన్యాం వరయేదితి కన్యకే. కానీ ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారో నేను ఊహించలేకపోతున్నాను. మాతుకులం పితృకులం ఎత్ర చైవ ప్రదీయతే కులత్రయం సదా కన్యా సంశయే స్థాప్య తిష్టతి. మొత్తానికి ఆ తండ్రి కులము తల్లి కులము తమ వంశము, అంటే అటు వంశము ఇటు వంశము, తాను ఉన్నటువంటి వ్యవహారం, ఇదంతా కూడా ఆ ఒక కన్య ఒక వివాహం కనుక జరిగినట్లయితే అది ఆ వారందరినీ కూడా పుణ్యలోకాలకి తీసుకెళ్తుంది, కన్యాదానం అంతటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఈ కన్యని ఎవరికిచ్చి పెళ్లి చేస్తావో, నీకు కన్యాదాన ఫలం ఎలా వస్తుందో నాకు తెలియట్లేదురా అబ్బాయి అంటూ ఉన్నది కైకసి తన కుమారుడైనటువంటి సుమాలితోటి అతని యొక్క కుమార్తె వివాహ విషయమై మాట్లాడుతూ ఉన్నది. అతని కళ్ళు ఈ లోపలి కుబేరుడి మీద పడ్డాయి. భలే ఉన్నాడు, భలే పరాక్రమంతో ఉన్నాడు, ఇటువంటి ధనికుడైనటువంటి వాడికి ఇస్తే బాగుంటుంది మా అమ్మాయిని అనిపిస్తూ ఉన్నది అతనికి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి. మనం 9వ సర్గ 9వ సర్గలో ఒక 10 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. తర్వాత మనం ముందుకు వెళ్ళవచ్చు.